మా బాల్యం అంతా వీ హ్యావ్ డన్ ఇన్ ఏ బోర్డింగ్ స్కూల్ అప్ టు 10th. 5th to 10th వరకు బోర్డింగ్ స్కూల్లో అది చదివిన తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చేసి దాని తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ మా పూర్వోత్తరం మా కుటుంబానికి సంబంధించి మా తాతగారు ఉస్మానియా టైం నుంచి నిజాం టైం నుంచి కూడా గవర్నమెంట్ డాక్టర్గా పనిచేశారు ఆయుర్వేదిక్గా. దాని తర్వాత మా నాన్నగారు కూడా డాక్టర్గా చేస్తూ మా చిన్నాన్నగారు ఇంజనీరు. ఆ విధంగా మాకన్నా ముందు జనరేషన్లో మా ఫ్యామిలీలో ఒక 8 మంది మా చిన్నాన్నలు పెద్దనాన్నలు అంతా కలిపి ఒక 8 మంది ఇంజనీర్స్గా ఉన్నారు. సో వాళ్ళ స్ఫూర్తితో మేము కూడా ఒక ఇంజనీర్ అవ్వాలి, ఏదన్నా ఒక పట్టుదలతో సాధించాలనే ఉద్దేశంతో మేము కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాం. ఖచ్చితమైన నిర్ణయం అంటే మేము ఏదన్నా చేసినప్పుడు కంపల్సరీ ఏ ఉద్యోగం చేయకుండా మేమే ఒక సంస్థను స్థాపించి దాన్ని ఒక ఎల్ఎన్టీ లెవెల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ స్ఫూర్తితో మేము ముందుకు వచ్చాము. యాక్చువల్గా దీంట్లో మేము ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మాకు ఒక గొప్ప ప్రోద్బలము, మాకు సపోర్ట్ చేసింది అంటే మాకు ఒక మార్గదర్శకం చేసింది మా గురువు గారు ప్రతాపశ్రీ దక్షిణామూర్తి గారు. మాకు ఒక మార్గదర్శనానికి బాగా తోడ్పడింది. మాకు అంటే ఒక మంచి చెడు ఈ పని చేయొద్దు, ఈ పని మంచి ఉంటుంది అనే విషయంలో ప్రతి విషయంలో మేము వారి ఆశీర్వాదము మళ్ళీ కలిసి మాట్లాడి తెలుసుకొని దాని తర్వాతనే మేము ఏదన్నా ముందుకెళ్దామనే ఆలోచనలో అప్పటి నుంచి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి వారి శిష్యుడిగా నేను చాలా మెలకువలు నేర్చుకున్నాను. అంతేకాకుండా మేము ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ లోపల 3-4 కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ కోసమని ఉద్యోగం చేయడం జరిగింది. నేను రాశి సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక మేజర్ వర్క్స్ కూడా చేయించాను. అట్లాగే పేపర్ మిల్లో చేశాము. తర్వాత ఇక్కడ లోకల్గా కన్సల్టెంట్స్ దగ్గర కూడా కొన్ని రోజులు పనిచేసిన తర్వాత సరే మన స్వతహాగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ ధృమతరు కన్సల్టెంట్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1997 జనవరి. దీనికి ధృమతరు అనే పేరు కూడా మా గురువుగారు సూచించడం జరిగింది. దాని ప్రకారంగానే రిజిస్ట్రేషన్ చేసి అప్పటి నుంచి చిన్నగా చేస్తూ ఈ రోజుకి మాకు 23 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో మాకు తెలియకుండానే గడిచిపోయినాయి. సో ఇదొక మాకు ఒక మహోత్తమైన ఎక్స్పీరియన్స్తో పాటు వ్యవహారము ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది కూడా ఈ నడవడికల్లో నేర్చుకుంటూ రోజు బ్రిక్ బై బ్రిక్ ఒక పేర్చుకుంటూ వచ్చాము. ఇప్పుడు టుడే వీఆర్ రియల్లీ హ్యాపీ దట్ వీఆర్ ఇన్ ఏ గుడ్. మా అంతలో మాకు సంతృప్తిగా ఉంది. మాకు స్ఫూర్తి మా తాతగారు మా నాన్నమ్మగారు బాగా ఎంటర్ప్రైజింగ్. మా ఫ్యామిలీలో వాళ్ళు చాలా రకాలుగా వ్యాపారాలు చేసి చాలా సాధించారు. వారి ద్వారా మా నాన్నగారు కూడా చాలా ఎంటర్ప్రైజింగ్, చాలా అంటే డాక్టర్గా చేస్తూ కూడా చాలా వ్యాపారాలు చేసేవారు. వారితో కూడా మాకు ఒక ఎంటర్ప్రైజింగ్ అనేది వచ్చింది. మా అమ్మ ఎప్పుడు మాతో పాటు ఉండి మాకు ఏది కావాలంటే అది చేసి పెట్టడము, చూడడము, మా మంచి బాగోగులు చూడడం అనేది మా అమ్మగారు కూడా చాలా దీంట్లో ఇద్దరి పాత్ర కూడా చాలా ఉంది. మా జీవితంలో మేము అసలు ఇంజనీర్ అవుదామనేది మాకు మొదటి నుంచి ఉందండి. దాని కాకుండా మాకు ఆ భగవత్ ప్రసాదం అనుకోవచ్చు, లేకపోతే భగవతి కృప అనుకోవచ్చు. మాకు సహధర్మచారిణిగా చేతన అని వైఫ్, షీ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ యాక్చువల్గా. సో నేను కలిసి ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్, నేను స్ట్రక్చరల్ ఇంజనీర్గా నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ జేఎన్టీలో చేశాను నేను. తర్వాత చాలా కోర్సులు కూడా మధ్యలో చేస్తూ వచ్చాము. ఎప్పటికప్పుడు నేర్చుకున్నాం. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఒక స్పెషలైజేషన్ కోర్స్ కూడా చేశాం, ట్రెంచ్లెస్ టెక్నాలజీలో నేర్చుకోవడం జరిగింది. నేను ఐఐటి రూర్కీలో కూడా ఎర్త్క్వేక్ మీద స్పెషలైజ్ కోర్స్ చేశాను. అదే క్రమంలో మాకు ఈ ఆఫీస్ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గానే మాకు బిజినెస్ పార్ట్నర్గా చేతన జాయిన్, ఇద్దరం మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత మేము రోజు క్రమక్రమేణా వేరు రకాల బిల్డింగ్స్, ఏంటంటే మాకు అదృష్టం ఏంటంటే మేము మోజర్గా గవర్నమెంట్ ఫీల్డ్లోనే ప్లానింగ్ అండ్ డిజైనింగ్కి టెండర్స్ వేసి తెచ్చుకోవడం జరిగింది. సో ఆ క్రమంలో ఏమైందంటే మాకు వేరు రకమైన కట్టడాలకు మేము డిజైన్ చేయడానికి అవకాశం దొరికింది మాకు. అంటే మేము చేసిన వర్క్స్లో యూనివర్సిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీస్లో వెరైటీ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అలాగే ఈ ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్లో రెసిడెన్షియల్ స్కూల్స్ చేస్తున్నాము. అలాగే ఒక ఆడిటోరియంస్ చేశాము, రోడ్స్ చేశాము,
ఇప్పుడు బ్రిడ్జెస్ చేస్తున్నాము, అట్లాగే వాటర్ సప్లై డిజైన్స్ చేసాము, మున్సిపాలిటీస్కి ఇంప్రూవ్మెంట్ వర్క్స్ అని కూడా చేస్తున్నాము. ఒక 7-8 మున్సిపాలిటీస్కి చాలా వర్క్స్ ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నాము. అలా కాకుండా జిహెచ్ఎంసీ కూడా మేము థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్గా చేశాము. వాటర్ వర్క్స్కి క్వాలిటీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్కి క్వాలిటీ కంట్రోల్గా ఇంకా చేస్తున్నాము. సో ఈ విధంగా మాకు వెరైటీ ఆఫ్ వర్క్స్, మా టీం కూడా చాలా దినదినంగా మాకు సహకారం అందించడము. దీంట్లో మేము ఒక స్టేజ్లో ఈఎస్ఐ హాస్పిటల్, మేము ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈఎస్ఐ హాస్పిటల్ మేజర్గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వర్క్ చేసాము. అది 500 కోట్ల వర్క్ అది. సో దాని తర్వాత మేము టీం అంతా పెరిగి తర్వాత మళ్ళీ అవసరాన్ని బట్టి వర్క్ టీం తగ్గించుకొని ఇప్పుడు ఒక సుమారుగా 40-50 మంది మా దగ్గర పనిచేస్తున్నారు. సో డైరెక్ట్లీ మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. ఇవాళ ఈ కరోనా స్థితిలో కూడా మాకు చేతి నిండా పని ఉంది. అంటే భగవంతుడి దయ అనుకోవచ్చు, లేకపోతే అందరి బెస్ట్ విషెస్ అనుకోవచ్చు, మా క్లయింట్స్ ఆదరణ అనుకోవచ్చు మాకు. సో ఆ విధంగా పని చేస్తూ ముందుకు వస్తున్నాం ఇప్పుడు. అండ్ మేము వీఆర్ రియల్లీ హ్యాపీ దట్ వీఆర్ గివింగ్ ఏ ఎంప్లాయ్మెంట్ టు ద అరౌండ్ 50 పీపుల్ నౌ. అండ్ ఈ క్రమంలో మధ్యలో మేము ఏం చేసామంటే 2000 తర్వాత కన్స్ట్రక్షన్ కూడా చేయడం స్టార్ట్ చేసాం. కన్స్ట్రక్షన్లో కూడా ఒక 15 అపార్ట్మెంట్స్ కూడా కట్టాము. అప్పుడు కట్టి అమ్మేశాము. దాంట్లో కూడా బాగానే లాభాలు వచ్చాయి. ఒకరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసాం నేను మా వైఫ్ అండి. అంత కష్టపడుతూ వచ్చాము. టుడే వీఆర్ రియల్లీ సాటిస్ఫైడ్ సోల్స్ ఇన్ అవర్ అచీవ్మెంట్స్. అండ్ ఇది మేము అచీవ్ చేసింది ఇప్పుడు ఒక 1% అయి ఉండొచ్చు, ఇంకా 99% అచీవ్ చేయాల్సింది కూడా ఉంది. సో దానికి రోజు మేము మాది మేము కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ, మాది మేము నేర్చుకుంటూ, దాన్ని ఎట్లా అన్వయించుకోవాలి, ఎట్లా ఉపయోగించుకోవాలని చేస్తూ, రోజు ఒక స్టూడెంట్ లాగా నేర్చుకుంటూ, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఉపయోగిస్తూ, దాన్ని 10 మందికి ఎట్లా ఉపయోగపడాలని చేస్తూ ముందుకెళ్తున్నామండి. మా కన్సల్టెన్సీ పేరు ఇందాక చెప్పినట్టుగా ధృమతరు కన్సల్టెంట్స్ అండి. ఈ ధృమతరు కన్సల్టెంట్స్ అంటే, ధృమతరు చాలామంది మేము ఎప్పుడో కొత్త క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ధృమతరు అంటే ఏంటండి, ఇది మీ ఇంటి పేరా అని అడుగుతుంటారు. లేదు, మా గురువుగారు దక్షిణామూర్తి గారు ఇచ్చిన మాకు ప్రసాదం అది. ధృమతరు అంటే ఒక చిన్న మొక్క నాటబడి ఒక దృఢమైన దృక్పథంతో ఒక మహావృక్షం వల్ల అభివృద్ధి చెందినదని దాని అర్థం అండి. మాకు గురువుగారు చెప్పింది అది. సో అదేవిధంగా రోజు దాన్ని అట్లా అక్యుములేట్ చేస్తూ ఇంత దానికి యాడ్ చేస్తూ పోతున్నాము. ఉత్తరోత్తర ఏం జరుగుతూ ఉంది మా భవిష్యత్తులో మా అదృష్టంలో ఏముందో మాకు తెలియదు, కానీ ఈ రోజు వరకు కూడా కష్టపడుతూ దాన్ని అదేవిధంగా చేసుకుంటూ వస్తున్నాం. మా దగ్గర వర్టికల్స్లో బేసికల్గా ఇప్పుడు మేము చేస్తున్న వర్టికల్స్లో ఏంటంటే ఆర్కిటెక్చరల్ సర్వీసెస్ అండి. మా దగ్గర ఒక 8-10 మంది ఆర్కిటెక్ట్స్ టీం ఉన్నారు. దాంట్లో అర్బన్ డిజైనర్స్ ఉన్నారు, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ ఉన్నారు. అదే కాకుండా స్ట్రక్చరల్ ఇంజనీర్స్ టీం ఒక 7-8 మంది ఉన్నారు. ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్సు, ఎలక్ట్రికల్ ఇంజనీర్సు, మెకానికల్ ఇంజనీర్సు, డ్రాఫ్ట్స్మెన్, ఇలా ప్రతి ట్రేడ్కి సంబంధించిన అవసరాలకు సంబంధించిన అన్నిటి కూడా మేము కొంతమందికి చెప్తుంటాం, మాది వన్ స్టాప్ షాప్ అండి, యూ కమ్ విత్ యువర్ నీడ్ అండ్ వీల్ డెలివర్ ది వాట్ యూ రిక్వైర్డ్ అని చెప్తుంటాం మామూలుగా. సో అదేవిధంగా మేము ఆ సర్వీసెస్ కూడా మాకు ఎక్కడ కూడా రిమార్క్ రాకుండా మా శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము క్లయింట్కి సేవ చేయడానికి. దానివల్ల మాకు ఫలితాలు కూడా వస్తున్నాయి. దానివల్ల ఒక 50 మందిని మేము పోషించగలుగుతున్నాం. మాది కూడా మేము సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నాం. మా టుగెదర్లో ఏంటంటే, మా సహధర్మచారిణి చేతనా జైన్ ఆర్కిటెక్ట్ గారు, వారు బేసికల్గా ప్లానింగ్ ఏరియాలో చాలా దిట్ట అండి. అదేవిధంగా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో మేము నేర్చుకున్నాను కూడా మేము కరెక్ట్గా ఉపయోగిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మా దగ్గర వర్టికల్స్లో ఇప్పుడు ఏమేమి వర్టికల్స్ ఉన్నాయంటే, ఆర్కిటెక్చరల్ సర్వీసెస్ ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో కాంప్రహెన్సివ్గా ఉన్నాయండి. అంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ చేస్తుంటాము, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్, మాకు ఒక ల్యాబ్ కూడా సెటప్ చేసుకున్నాము మేము. దాంట్లో కొంత రీసెర్చ్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాము. రీసెర్చ్ ఓరియంటెడ్ ఏమేమి చేయవచ్చు, ఎట్లా ఉపయోగపడవచ్చు అని. సో అవి కాకుండా కూడా మేము ఇండస్ట్రియల్ కన్సల్టెంట్స్గా చేస్తున్నాము, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నాము. సో వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఈస్ దేర్, వీ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దెమ్. And our team of experts, we have a lot of associates, very experienced associates also whenever required. తీసుకుంటాం వాళ్ళ సలహాలు సూచనలు అప్పుడప్పుడు తీసుకుంటుంటాము. సో ఈ విధంగా ముందుకు వెళ్తున్నామండి. 97 జనవరిలో స్టార్ట్ చేసామండి. ఇప్పటివరకు 23 ఏళ్లలో మేము మా వైఫ్ అనుకుంటాము ఎప్పుడు
ఈ 23 సంవత్సరాలు ఎట్లా అసలు నిన్న మొన్న కలిసినట్టుగా ఉంటాం ఇప్పుడు కూడా మేము. వీ ఫీల్ వెరీ హ్యాపీ. స్టాఫ్ అండి, మా దగ్గర 15 నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న స్టాఫ్ కూడా ఉన్నారు ఇప్పుడు కూడా. సో ఆ స్టాఫ్ కూడా మాకు, వాళ్ళు లేకపోతే, మా టీం లేకపోతే మేము లేం బేసికల్గా. సో మై టీమ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా క్లయింట్స్ కూడా అండి, మేము ఒక దగ్గరికి ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్లయింట్ అలాగే, కొంతమంది క్లయింట్స్ ఇప్పటికీ 20 సంవత్సరాల నుంచి మాకు కంటిన్యూస్గా వర్క్స్ ఇస్తున్న క్లయింట్స్ కూడా ఉన్నారండి. సో అందుకని మాకు చాలా ఇంపార్టెంట్ అండి, గర్వంగా చెప్పగలుగుతాము. ఇండివిజువల్ హౌజెస్ అంటే బేసికల్గా ఇది చూసేది ఇండివిజువల్ హౌజెస్లో డిజైన్ చేసిన హౌజెస్, ఆల్ క్లయింట్స్ టుడే ఆల్సో దే రిమెంబర్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ అండి. అంటే ఒక ఇల్లు కట్టుకున్న ఓనరు ఒక ఆర్కిటెక్ట్ లేకపోతే ఒక ఇంజనీరు వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎప్పుడు అనుకుంటారు. 20 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఏం ఫంక్షన్స్ అయినా, ఎటువంటి కార్యక్రమం జరిగినా ఇప్పటికీ మాకు ఇన్వైట్ చేస్తారంటే, ఇన్ ద ప్రాసెస్లో మా క్లయింట్స్ అందరికీ, ఇండివిజువల్ క్లయింట్స్కి బేసికల్గా మేము ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతాం. సో వాళ్ళు ఇప్పటికి కూడా మేము ఇటు కట్టిన, డిజైన్ చేసిన ఇళ్ళల్లో సంతృప్తిగా అభివృద్ధి చెందుతూ బాగా ఉన్నారు కాబట్టి, శాంతిపూర్వకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రేమ ఏర్పడుతుందండి. సో ఆ విధంగా చాలామందికి చేశాము, చాలా ఇల్లు డిజైన్ చేశాము మేము. కొన్నిసార్లు మాకు గుర్తుండదు కూడా, ఈ ఇల్లు మేము చేశామనే గుర్తు కూడా ఉండదు మాకు. సో బై గాడ్స్ గ్రేస్, ఎస్, గాడ్ హ్యాస్ గివెన్ ఎ లాట్ టు అస్. వీ రియల్లీ, గాడ్ ఈజ్ సో కైండ్ ఆన్ అస్. మేము చేసిన వాళ్ళల్లో పొలిటీషియన్స్ ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. మేము సినీ ఫీల్డ్ వరకు అయితే ఎవరికి చేయలేదు ఇప్పటివరకు. బట్ బ్యూరోక్రాట్స్ అండ్ పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మెన్ చాలామంది ఉన్నారండి. ఈఎస్ఐ హాస్పిటల్ ఎర్రగడ్డలో కట్టినప్పుడు మాకు యూపీ రాజకీయ నిర్మాణ నిగమం వాళ్ళు టెండర్ పిలిచినప్పుడు మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో మాకు ప్రాజెక్ట్ మేనేజ్మెంటు వాళ్ళ తరఫున మేము చేయడం జరిగింది. సో దాంట్లో మొదటి నుంచి ఎండ్ వరకు, కంప్లీషన్ వరకు కూడా ఆ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ కానివ్వండి, లేకపోతే ఆ ప్రాజెక్ట్ ప్రోగ్రెషన్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఆర్కిటెక్ట్స్తో కోఆర్డినేషను, ఏ విధంగా చేస్తే కాస్ట్ కంట్రోల్ చేయగలము, ఇవన్నీ కూడా మేము చూడడం జరిగిందండి. అదే కాకుండా మేము ఇప్పుడు సిటీకి ఒక తలమానికంగా అనుకునే సైబరాబాద్లో మీరు చూస్తే హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో ఉన్న వైట్ టాపింగ్ రోడ్స్ అన్నీ కూడా మేమే డిజైన్ చేసి, దానికి ఇవాళ ఒక 50 సంవత్సరాలకు సరిపడే సర్వీసెస్ డక్ట్స్ డిజైన్ చేసి, దాన్ని రోడ్ని ఒక 20 ఫీట్ల ఫుట్పాత్లు పెట్టి దాని రోడ్స్ డిజైన్ చేయడం జరిగింది. బాగా అందరూ వాడుతున్నారు ఇప్పుడు. రేపు మేము ఉన్నా లేకపోయినా ఒక 50 సంవత్సరాల తర్వాత కూడా ఇది ఎవరో డిజైన్ చేస్తారు, బాగున్నది అని అనుకుంటారని ఆ విధంగా చేశామండి. సో అట్లా చాలా చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు మొన్ననే కరీంనగర్లో టైర్ 2 సిటీస్లో గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఐటీ పార్క్స్ కడుతున్నారు. సో ఆ ఐటీ పార్క్ నిన్న 21 జూలై 2020 నాడు మన కేటీఆర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వారు కూడా మినిస్టర్ గంగుల కమలాకర్ గారి ప్రోద్బలంతో, అది బాగా వాళ్ళ సహకారంతో మినిస్టర్ కేటీఆర్ గారు ఓపెన్ చేసి దాన్ని బాగా మెచ్చుకోవడం కూడా జరిగింది. బాగా డిజైన్ చేశారు, బాగా వచ్చింది బిల్డింగు. మాకు కరీంనగర్కి ఒక తలమానికమైన బిల్డింగ్ ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది. మాకు బ్లెస్సింగ్స్ అండి, అంటే మాకు ఇలాంటి అవకాశాలు రావడం కూడా మా బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అండి. అండ్ మాకు దీనికైతే మినిస్టర్ కమలాకర్ గారు కూడా చాలా మాకు వెన్నుతట్టి, మీరు చేయండి, మేమందరం ఉన్నాం, బాగా చేయండి అంటే అప్పుడు వాళ్ళు మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఇంత మంచి బిల్డింగ్ చేయగలిగాము. ఇప్పుడు మహబూబ్నగర్లో కూడా శ్రీనివాస్ గౌడ్ గారు ప్రోద్బలంతో మహబూబ్నగర్లో కూడా ఐటీ పార్క్ చేస్తున్నాము, ఐటీ పార్క్ లేఅవుట్ కూడా చేస్తున్నాము. అదే కాకుండా మేము తలమానికంగా చెప్పుకోవడానికి ఇంకొక ఫస్ట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి చేశారండి. తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ వాళ్ళతో ఇక్కడ మన విజయవాడ హైవేలో చేశారు. అది కూడా మేమే ప్లానింగ్ అండ్ డిజైనింగ్ మొత్తం మేము చేయడం జరిగింది. దానికి కూడా మంచి అవకాశం, అంటే అవకాశాలు వచ్చినప్పుడు ఎవరికైనా దాంట్లో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ టాలెంట్ అనేది బయటపడుతుందండి. సో చాలామందికి టాలెంట్ ఉంటుంది, అందరికీ అవకాశాలు వస్తాయి అని నమ్మకం కూడా లేదు. కానీ అవకాశం వచ్చిన వాళ్ళకి మేము దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని మేము దాన్ని ఒక సద్భోగంగా చేసినాం కాబట్టి ఈరోజు ఇంతమంది కాంపిటీషన్లో కూడా నిలదొక్కుని మా పని ఏదో మేము చేసుకుంటూ
ఒక 40-50 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నామంటే అదొక గ్రేట్ సాటిస్ఫాక్షన్ అండి. నిజంగా మాకు ఒక్కొక్కసారి చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందండి. మేము చదువుకున్నాం, నేను జేఎన్టీయూ అల్యూమిని అండి. జేఎన్టీయూకి కూకట్పల్లి కూడా మేము కన్సల్టెంట్ అండి. జేఎన్టీయూ హైదరాబాద్కి మేము కన్సల్టెంట్ అండి. చాలా మా ప్రొఫెసర్స్ అందరితో కూడా మేము ఇప్పుడు ఆ చనువుతోని చాలా డిస్కస్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించడం కానీ చాలా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారండి. సో ఆ విధంగా మేము ఇప్పుడు రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ అండ్ సమ్ టైమ్స్ మనం చదువుకున్న యూనివర్సిటీ కూడా మనం సేవ చేయగలుగుతున్నాము. అట్లాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, తెలంగాణ యూనివర్సిటీలో ఇవాళ మీరు చేసిన బిల్డింగ్స్లో మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ డిజైన్ మేమే చేసామండి. సో ఆ విధంగా ఒక సాటిస్ఫాక్షన్ అండి. రాజేష్ అగర్వాల్ అప్పుడు బిల్డింగ్స్ చేసినప్పుడు అయితే మేము చాలా బిల్డింగ్ చేసాము, ఒక 12 లొకేషన్స్లో చేసాం. ఇవాళ 2 BHKలో టైప్ డిజైన్ చేసి అప్పుడు ఇప్పుడు ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ ఫైనల్ చేసినప్పుడు టైప్ డిజైన్ కాంపిటీషన్ పెట్టినప్పుడు మా డిజైన్ మాకు మెచ్చుకొని ఒక ప్రైజ్ కూడా ఇచ్చి, దాని తర్వాత అది మొత్తం ఇప్పుడు స్టేట్ అంతా ఇంప్లిమెంట్ చేశారు. కొన్ని చోట్ల డిజైన్ మార్చుకున్నారు. సరే, ఇప్పుడు స్టేట్లో మీరు పూర్వము ఏపీ చూసినప్పుడు ప్రతి జిల్లాలో ఒక ప్రాజెక్ట్ అనేది మాది ఉందండి. ప్రతి జిల్లాలో 23 జిల్లాలు, పాత 23 జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాలో ఏదో ఒక మా ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇప్పటికి కూడా మేము అనంతపురంలో మ్యూజియం డిజైన్ చేసాము, నడుస్తూ ఉంది. కర్నూలులో డిజైన్ అయిపోయింది, మ్యూజియం చేస్తున్నాము. అట్లాగే ఇప్పుడు కరీంనగర్లో చాలా వర్క్స్ చేస్తున్నాము. అంటే ఈ అవకాశాలు రావాలి. అవకాశాలు వెతుక్కుంటూ మనం కూడా వెళ్ళాలి. ఒక్కొక్కసారి మన దగ్గరికి రావు, మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. మనకు ఇప్పుడు వచ్చిన ఈ ఎక్స్పీరియన్సు ఇవన్నీ చాలా నేర్చుకున్నామండి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ జర్నీ వీ లెర్న్ మెనీ థింగ్స్. అంటే దాన్ని టైం టు టైం మేము కూడా దాన్ని మోల్డ్ చేసుకొని మా వ్యవహారం కూడా మేము మార్చుకొని నేర్చుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నామండి. అదొక గొప్ప థ్రిల్ అండి మాకు. నేను మా వైఫ్ ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అరే, ఈ వర్క్ మనం చేసాం, చాలా బాగుంది, ఇంకా రావాల్సింది, ఇంకా చేయాల్సింది ఉంది అని కూడా ఉంటుందండి. చాలా డెడికేషన్ అండ్ కమిట్మెంట్ అండి, అంతకన్నా ఎక్కువ ఏం లేదండి. మేము చాలా హంబుల్గా, సింపుల్గా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము. ముందు కూడా చేస్తూనే ఉంటాము. అది మాదొక ధ్యేయం అండి. ఏదైనా మేము అంటే వైఫ్ నాది ఇద్దరిది ఒక లైఫ్ లక్ష్యం అండి మాకు. మేము ఈ భూమి వదిలిపోయే లోపల ఇది వీళ్ళు చేసింది అనేది ఒక ఫుట్ ప్రింట్ వదిలిపోవాలనేది ఒక ఆకాంక్ష అండి మాకు ఇద్దరికి. ఇంజనీర్ రోల్కి వచ్చేసరికి అండి, ఇవాళ కూడు, గుడ్డ, నీడ. సో నీడలో మెయిన్ ఇంపార్టెంట్ ఇంజనీర్ రోల్ అండి. ఇవాళ మీరు సుఖంగా మీ ప్లేస్ నుంచి మా ప్లేస్కి వచ్చారంటే ఒక రోడ్ కావాలన్నా ఒక ఇంజనీర్ కావాలండి. మీరు నీళ్లు తాగాలన్నా ఒక ఇంజనీర్ కావాలండి. మీరు వ్యర్థాలని వదిలినప్పుడు దాన్ని బయటికి పంపడానికి, ఒక సిస్టమేటిక్గా పంపడానికి, దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి ఒక ఇంజనీర్ కావాలండి. మీరు ఏదన్నా బట్టలు వేసుకోవాలన్నా, దేనికైనా దానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావాలంటే ఒక ఇంజనీర్ కావాలండి. సో ప్రతి దానికి ఒక ఇంజనీర్ అనేది మన జీవితంలో భాగస్వామి అండి యాక్చువల్గా. సో ఆ జీవిత భాగస్వామి ఎలా ఉంటాడంటే, మీరు చేసే ప్రతి యాక్టివిటీలో ఒక ఇంజనీర్ కనబడతారండి. ఇవాళ మీరు మీ ఇంట్లో హ్యాపీగా మీరు కూర్చొని టీవీ చూస్తున్నారు, సోఫాలో కూర్చొని ఉంటే సోఫా డిజైన్ చేసింది ఒక మంచి ఆర్కిటెక్ట్ అయి ఉండొచ్చు. సో ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లది మన లైఫ్ స్టైల్లో పార్ట్ అండి బేసికల్గా. సో మనం ప్రతిదీ ఇవాళ ఒక నది దాటాలన్నా బ్రిడ్జ్ కట్టాలి, వ్యవసాయం రావాలన్నా ఒక డ్యామ్ కట్టాలి. ఈ డ్యామ్ కట్టాలంటే ఒక ఇంజనీర్ అవసరం అండి. ఒక పారదోలకి కాలువలు కట్టాలన్నా ఒక ఇంజనీర్ అవసరం అండి. ఈ విధంగా ప్రతి ఆస్పెక్ట్లో మీరు తీసుకుంటే, ముఖ్యంగా సివిల్ ఇంజనీర్స్ రోల్ యాక్చువల్గా ఇవాళ నేను ఒక మెసేజ్ ఒక సివిల్ ఇంజనీర్స్కి ఇవ్వదలుచుకున్నానంటే, సివిల్ ఇంజనీర్స్కి అసలు ఇప్పుడున్న వర్క్ల ప్రకారము నెక్స్ట్ 20 years వరకు అసలు ఒక్క సివిల్ ఇంజనీర్ కూడా ఖాళీగా ఉండే అవకాశం లేదండి బేసికల్గా. ఎందుకంటే ఇప్పుడు మన జీడిపిలో 20-25% మ్యాక్సిమం మన ఇండియన్ జీడిపిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతున్నామండి. అంటే సపోజ్ 22 లక్షలు 23 లక్షల కోట్లు యాన్యువల్ బడ్జెట్ అయితే, దాంట్లో మినిమం 10,000 వరకు కూడా మనం అన్ని విధాలుగా ఇంజనీరింగ్ సర్వీసెస్ మీద ఖర్చు పెడుతున్నాం. ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుందంటే, వీటిలో ఈ ప్రాపర్గా చదువుకున్న ఇంజనీర్స్ లేక మేము చాలా ఆ వెలితి అనేది మాకు కనబడుతుందండి.
అంటే ఇప్పుడు వచ్చిన ఇంజనీర్స్కి ఏంటంటే ఇవాళ నేను ఉద్యోగం చేసిన రోజు 1,800 రూపాయలు జీతం స్టార్ట్ చేశానండి. ఇవాళ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ పేయింగ్ మై స్టాఫ్ ఈవెన్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ కూడా ఇస్తున్నాం. అంటే 50,000 లక్ష రూపాయలు కూడా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి, ఇస్తున్నాం కూడా. సో అంటే మనము అప్పుడేదో నాకు 1,800 వచ్చింది నేను ఇంజనీరింగ్ చదువుకున్నా అనేది నిరాశపడలేదండి. అలా ముందుకెళ్తూ 1 ఇయర్ లోపల నేను 8,000 ఇప్పుడు శాలరీ తీసుకున్నాను విత్ అకామిడేషన్తో పాటు. సో ఇవాళ ఇంజనీర్లకు ఏంటంటే సబ్జెక్టు అవగాహన చదువుకునేటప్పుడు బాగా కాన్సన్ట్రేట్ చేయట్లేదండి. నేను యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ కన్సల్టెంట్ సివిల్ ఇంజనీర్స్గా 2 టర్ములు హైదరాబాద్ సెంటర్ చేశానండి. ఇప్పుడు గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా లాస్ట్ 2 టర్మ్స్ నుంచి వర్క్ చేస్తున్నామండి. అయితే దీంట్లో జరుగుతున్నది ఏంటంటే మేము చూసిందంటే మేము ఉస్మాన్ యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా మేము ఒక ఫామ్ చేసినప్పుడు ఇంజనీర్ చదువులు వాళ్ళకి ఎంప్లాయబిలిటీ మీద కూడా చాలా డిస్కషన్ చేశామండి. బేసికల్గా ఏమైందంటే ఇప్పుడు నేను సిఐడిసి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాను. ఇంజనీరింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి స్టేట్కి చీఫ్ కోఆర్డినేటర్గా కూడా పనిచేస్తున్నాను. అండ్ అలాగే చాలా ఆర్గనైజేషన్స్లో కూడా నేను చేస్తున్నానండి. దీంట్లో బేసికల్గా ఏమవుతుందంటే మన ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఆఫ్ ఇంజనీర్స్లో లర్నింగ్ అంటే కోర్ టు ద లర్నింగ్ అనేది బాగా తక్కువ అండి. నేను నిన్ననే మా అసోసియేషన్ నుంచి మేము బెంగళూరులో మా హెడ్ ఆఫీస్ అండి డిస్కస్ చేస్తున్నప్పుడు అనుకుంటున్నాం, అసలు సివిల్ ఇంజనీర్లో మేము చదువుకున్నప్పుడు సబ్జెక్టులు ఇయర్కి ఒక సెమిస్టర్కి 6 సబ్జెక్టులు మినిమం ఉండేదండి. అట్లా 4 సంవత్సరాలకి 24 సబ్జెక్టులు 25 సబ్జెక్టులు చదివేవాళ్ళం. ఇప్పుడు ఏదో చాలా తగ్గించినారు సబ్జెక్ట్స్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఆ ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ చదువుకున్నాను కాబట్టి నాకు ఒక బేసిక్ అవగాహన ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను ఇంకా రీసెర్చ్ చేసి ఇప్పుడు నేను అన్నాను మీకు రోడ్స్ చేస్తున్నాము, బిల్డింగ్ చేస్తున్నాము, ఇంకా ఇరిగేషన్ వర్క్స్ కూడా చేస్తున్నాము, అన్ని బిల్డింగ్ ఇంకా వేరే విధంగా వర్క్స్ కూడా ఈ సీవేజ్ డిస్పోజల్ కానివ్వండి, వాట్సాప్ కానీ ఇవన్నీ చేస్తున్నామంటే అప్పుడు మేము చదువుకున్నది ఇంకా లోతుగా చదువుకొని దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన సాఫ్ట్వేర్స్ అన్వయించేసుకొని దాన్ని బట్టి మేము చేస్తున్నాం. కానీ ఇప్పుడున్న వాళ్ళకి ఆ అవగాహన అనేది చాలా తక్కువ అండి. పిల్లలకి కొంచెం ఆ పేషెన్స్ అనేది చాలా తక్కువ అయిపోయింది. చాలా దురదృష్టకరం అండి. యాక్చువల్గా చాలా దురదృష్టకరం. ఇందాక మొన్ననే న్యూస్లో చూసాం ఎంటెక్ ఏదైనా పిల్లాడు ఏదో కూలి కింద చేస్తున్నాడని చాలా బాధేసింది. అంటే దీనికి ఎవరినో మనం నిందించనక్కర్లేదండి. ఎవరినో మా గవర్నమెంట్ ఏం చేయట్లేదు, లేకపోతే మాకు వాళ్ళు ఈ సౌకర్యాలు ఇవ్వట్లేదని కాకుండా ఒక ఇంజనీర్ అంటే ఒక ఎంటర్ప్రైజింగ్ కేటలిస్ట్ అండి. యాక్చువల్గా అంటే ఒక వ్యవస్థని తాను తయారు చేసుకోవచ్చు, అంత శక్తి ఉంటుందండి ఒక ఇంజనీర్ కానీ ఒక ఎంటర్ప్రైనర్కి అనుకుంటే. ఇంజనీర్కి ఏంటంటే అనలిటికల్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. బేసికల్గా ఆ అనలిటికల్ని అనాలిసిస్ చేసుకొని మనం దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు అది జరగట్లేదండి. బేసికల్గా ఎంతసేపు నేను అయిపోగానే ఏదో సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, సాఫ్ట్వేర్లో 40,000-50,000 జీతం వస్తుంది చాలుగా నాకు, దాని తర్వాత ఒక 70,000 అవుతుంది, ₹1,00,000 అవుతుంది, 2,00,000 అవుతుంది, 4,00,000 అవుతుంది. కానీ ఒక ఇంజనీర్గా ఉండి నువ్వు సాటిస్ఫాక్షన్ లెవెల్స్లో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఇప్పుడు మా బ్యాచ్లో మేము 60 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు మా దగ్గర నుంచి 40 మంది యూఎస్ వెళ్ళిపోయారండి. యూఎస్ వెళ్ళిపోయి దాంట్లో సివిల్లో స్టిక్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి. పర్సంటేజ్ వైజ్ చూస్తే ఉన్న 20 మంది, ఇండియాలో ఉన్న 20 మందిలో కూడా రెగ్యులర్గా మేము అందరం 20 సంవత్సరాలు, మేము 95లో పాస్ అవుట్ అయినా కానీ ఇప్పటికి కూడా మేము రెగ్యులర్గా కలుస్తుంటాం. 25 సంవత్సరాలు అయిపోయింది. అంటే 95 into 2022కి 25 సంవత్సరాలు మేము బయటకు వచ్చాం ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి. కానీ ఈరోజు కూడా మేము నిన్ననే ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చినలాగా ఉంటాం మేము. సో అంటే ఆ అటాచ్మెంటు, ఆ లెర్నింగ్ స్కిల్స్ ఒకరినో ఇప్పుడు ఇవాళ నాకు ఏదైనా తెలియకపోతే మా సేమ్ ఫీల్డ్లో ఉన్న మా క్లాస్మేట్స్నో, మా సీనియర్నో, మా జూనియర్నో, లేకపోతే మాకు చదువు చెప్పిన ప్రొఫెసర్నో కనుక్కుంటాం. ఇంకా మాకు ఆ మొహమాటమే లేదు. ఎందుకంటే నేర్చుకోవాలనుకుంటున్నాము, ముందుకెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి నేర్చుకుంటాం. కానీ అందరూ అవగాహన లేకుండా ఇబ్బంది పడుతున్నారండి. బేసికల్గా నేను చాలామంది చూస్తున్నాను. చాలామంది మా దగ్గరికి ఇంజనీర్స్ వస్తారు ఇంటర్వ్యూస్కి మేము వచ్చినప్పుడు అబ్బా ఎందుకు వీళ్ళు 4-5 సంవత్సరాలు వేస్ట్ చేశారు అనే భావన వస్తుంది. అంటే పేరెంట్స్ అందరూ కూడా ఏమనుకుంటారంటే పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారంటే నా కొడుకుకి ఒక జీవితం సెటిల్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఆ జీవితం సెటిల్ అవుతున్న ప్రాసెస్లో పేరెంట్స్ కూడా 4 సంవత్సరాలు పట్టించుకోవట్లేదండి. ఇంటర్మీడియట్ వరకు చూపిస్తున్న స్టూడెంట్స్ మీద చూపిస్తున్న శ్రద్ధ
పేరెంట్స్ కూడా ఒక ఇంజనీరింగ్ జాయిన్ అవ్వగానే పిల్లల మీద చూపించట్లేదు. అంటే చూపించినా అంటే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు కూడా చాలా ఆక్యుపైడ్ అయిపోయారండి. వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎట్లయిపోయాయంటే ఫ్యామిలీస్ అనండి, బట్ కాన్సెంట్రిక్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే ఒక సింగిల్ ఫ్యామిలీ సిస్టమ్ అయిపోయింది. వైఫ్ అండ్ హస్బెండ్, చిల్డ్రన్, పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, వాళ్ళకి వాల్యూస్ తెలియవు, అటాచ్మెంట్ ఉండదు. ఇంటర్మీడియట్ అవ్వగానే ఇంజనీరింగ్కి ఎక్కడికో పోతాడు, వచ్చిన తర్వాత యూఎస్ ఒకటో పోతాడో లేకపోతే ఇంకే వేరే దగ్గర ఉద్యోగం చేస్తారు. అసలు ఇవన్నిటికీ ఒక ఒక సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ అండి, ఫ్యామిలీ అటాచ్మెంట్స్ అండి. మా తాతలు ముగ్గురండి యాక్చువల్గా. ఇప్పటివరకు కూడా మా తాతలు ముగ్గురు ఫ్యామిలీస్, అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ ముత్తాతలు, అంటే మన్మలు వీళ్ళంతా కూడా ఒక బాండింగ్లో ఒక వన్ ఫ్యామిలీ లాగా ఉంటాం. ఈరోజు మా ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్ ఏంటంటే 200 మంది మా ఇంట్లో వాళ్ళే వస్తారు. సో అంత క్లోజ్గా ఉంటాం. అంటే ఇప్పుడు ఎవరైనా అండి రిలేషన్లు పెంచుకుంటే పెరుగుతాయి, తగ్గించుకుంటే తగ్గుతాయండి. సో ఈ న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోయేసరికి వాళ్ళ బిజీలో, పేరెంట్స్ బిజీలో, వాళ్ళు పిల్లల్ని చేదే ఉద్దేశంలో వాళ్ళు కష్టపడుతుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడతారు, సాయంత్రం రాగానే అలసిపోతారు, రేపు పిల్లలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో తెలియక వాళ్ళు పట్టించుకోరు. పిల్లలకి ఏంటంటే అది ఒక ఫ్రీడమ్ లాగా ఫీల్ అవుతారు. ఆ ఫ్రీడమ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారా, తప్పు చేస్తున్నారు అని కూడా తెలియకుండా కొంతమంది బాగుపడుతున్నారు, కొంతమంది పెడదారిన పడుతున్నారు. సో వీటన్నిటికి కూడా మనం బాగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఏ చదువైనా కానివ్వండి, మనం బాగా ఆలోచించుకోకపోతే ఇంకా ముందు ముందు చాలా మనం ఇబ్బంది పడాల్సి వస్తుందండి, నష్టపోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను యాక్చువల్గా చాలా సోషల్ ఆర్గనైజేషన్ కూడా నేను మెంబర్ అండి. అంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. నేను దాంట్లో ఒక క్లబ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వరకు కూడా చేశానండి. ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చేసినప్పుడు నేను 12 స్టేట్స్కి ఇన్ఛార్జ్ ఉన్నానండి. సో దాంట్లో మేము కూడా నేర్చుకున్న చాలా ఉందండి. యాక్చువల్గా దాంట్లో అసలు నడవడిక, ఎవరు హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, హ్యూమన్ బిహేవియర్స్ ఎలా ఉంటాయని బాగా నేర్చుకున్నామండి. అంటే ఒక మనిషి నీ దగ్గర ముందు బాగా మాట్లాడుతున్నాడంటే అది బాగా మాట్లాడుతున్నాడని నువ్వు అనుకోవచ్చు, కానీ నీ గురించి వెనకాల ఏం మాట్లాడుతున్నాడని నువ్వు తెలుసుకోగలగాలి. ఆ అనలైజేషన్ పవర్ హ్యూమన్ రిలేషన్స్లో తెలుసుకున్నప్పుడే రిలేషన్స్ విల్ బీ స్ట్రాంగర్ అండ్ బెటర్. సో హూ ఈజ్ రైట్ అండ్ హూ ఈజ్ రాంగ్ అని కూడా మనం తెలుసుకోగలగాలి. సో ఆ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ నాకు బాగా నేర్పిందండి. నేను ఇప్పటికి కూడా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆల్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్. నేను లాస్ట్ 2 years నుంచి డైరెక్టర్గా. మేము దాంట్లో ఒక సంవత్సరానికి ఒక 2,500 నుంచి 3,000 మంది పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తుంటాం ఆల్ ఇండియా లెవెల్లో. అంటే మాకు స్కాలర్షిప్స్ అప్లికేషన్స్ వస్తుంటాయి, ప్రతి స్టేట్ నుంచి వస్తాయి, మేము సార్ట్అవుట్ చేసి వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం కూడా స్కాలర్షిప్స్ పంపుతుంటాం. సో అదేవిధంగా మేము కలిసి చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేసామండి. అంటే కాలనీస్ అడాప్ట్ చేసుకోవడం, పార్క్స్ అడాప్ట్ చేసుకోవడం, పేదవాళ్ళకి బట్టలు ఇవ్వడము, లేకపోతే స్కూల్స్లో బుక్స్ పంచడం అనేది కూడా చేస్తుంటాం. ఇది జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ చేసిందండి. అదే కాకుండా ఇప్పుడు మేము అసోసియేషన్ ఆఫ్ కన్సల్టెంట్ సివిల్ ఇంజనీర్స్ అనే దానికి నేను చైర్మన్గా 2 terms చేసినప్పుడు 2013 నుంచి 17 వరకు నేను 2 years టర్మ్ అండి చేసినప్పుడు రెగ్యులర్గా మేము ఇంజనీరింగ్ అప్గ్రేడేషన్ కోసమని, స్కిల్ డెవలప్మెంట్ కోసమని ఎక్స్పర్ట్స్తో లెక్చర్స్ పెట్టేయడము, అందరిని ఇంజనీరింగ్ పిలవడము, వాళ్ళ దగ్గర చెప్పించేసి నేర్చుకోవడం, మేము వాళ్ళతో పాటు మేము కూడా నేర్చుకోవడము, తెలియని తెలుసుకోవడము, ఈ ప్రాసెస్ అనేది చాలా సేవ చేసామండి ఇంజనీరింగ్ ఫెటర్నిటీకి. అదే కాకుండా కూడా మేము ఇప్పుడు ఐఎమ్ ఆన్ మెయిన్ కమిటీస్ అండి. ఇప్పుడు అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్కు కమిటీస్ పెట్టాము. మేము ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ అనే కమిటీ పెట్టాం. నేను మెటీరియల్స్ కమిటీకి నేను ఐఎమ్ లీడింగ్ ఆల్ మెటీరియల్స్కి. కొత్త మెటీరియల్స్ ఏం వస్తున్నాయి అసలు ఈ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి కానీ, కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ, ఎనీ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ మెటీరియల్స్ ఎట్లా వస్తున్నాయి దానికి ఐఎమ్ హీడింగ్ నౌ కన్స్ట్రక్షన్స్ ఇన్స్టిట్యూట్స్లో కూడా. అట్లాగే మేము అడ్వకేసీ అండ్ గవర్నమెంట్ రిలేషన్స్ దాని మీద కూడా ఆ కమిటీలో నేను ఇప్పుడు మెంబర్ అండి. సో దాంట్లో కూడా ఏంటంటే వేరియస్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మీ ఇందాక చెప్పినట్టుగా కరికులమ్స్ కూడా మేము ఏ విధంగా అయితే మన సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి బేసికల్గా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, ఏ సబ్జెక్ట్ తీసేశారు, ఏం చేయాలి అసలు, దాని మీద ఇప్పుడిప్పుడే మంతనం స్టార్ట్ అయిందండి. వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు డూ దట్. ఒక ఇంజనీర్గా మేము నేర్చుకున్నది చాలా ఉపయోగపడుతుంది. అంటే
మొదట్లో ఏమనుకుంటామంటే మనం చదువుకున్నప్పుడు మనం ఇంజనీరింగ్ చదువుకున్నది అసలు ప్రాక్టికల్ లైఫ్లో ఉపయోగపడదు అనుకుంటామండి. లేదండి, అది చాలా తప్పు. బేసికల్గా మనం నేర్చుకున్న ఫిజిక్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, లేకపోతే కెమిస్ట్రీ కానివ్వండి, అదే ఇంజనీరింగ్ అండి. అక్కడి నుంచి వచ్చిన ఇంప్లిమెంటేషన్సే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అండి. సో ఒక హ్యూమన్ బాడీ ఈజ్ ఇంజనీరింగ్ బాడీ యాక్చువల్గా. ఒక చేతు నీకు లేస్తుందంటే దెర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ బాడీ ఇన్ ద బ్రెయిన్ అండ్ యువర్ నర్వ్ సిస్టమ్. దెన్ ఓన్లీ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. సో ఇదే విధంగా ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు, అంటే దీని మీద మీరు నడుస్తున్నప్పుడు ఎంత కాలు మీద ఎంత వెయిట్ పడతారని మీరు నడవగలరు అనేది కూడా ఒక ఇంజనీరింగ్ అండి. సో హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇది ఒక ఇంజనీరింగ్కి ఎగ్జాంపుల్ అండి, బేసికల్గా ఎగ్జాంపుల్ అండి. సో ఆ క్రమంలో ఇంజనీరింగ్గా ఉండడం ఇంజనీరింగ్గా బతకడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. దేశాభివృద్ధిలో చాలా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా మన తెలంగాణలో మొదట ఉస్మానియా యూనివర్సిటీ అండ్ జేఎన్టీ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ చాలా గొప్పదండి యాక్చువల్గా. దాని కల్చరు నేను దాని గురించి వేరే పెద్దగా కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ బోత్ ద యూనివర్సిటీస్ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. అండ్ ఇప్పుడు మనకు ఐఐటి హైదరాబాద్ కూడా ఉంది, ట్రిపుల్ ఉంది, చాలా కాలేజెస్, మంచి మంచి కాలేజెస్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో యువతని మంచి దేశానికి ఉపయోగపడే యువతగా తీర్చిదిద్దడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో దాని అడుగులో మేము కూడా భాగస్వామ్యం కావాలని కూడా కోరుకుంటాం ఎప్పుడు. బేసికల్గా ఒక ఏదైనా కట్టడాలంటే ఏదైనా కట్టడం అవ్వచ్చు, అది దానికి బేసికల్గా మేము ఏం చెప్తాం, ఇప్పుడు మేము చెప్తున్నది ఏంటంటే ప్రీ ప్లానింగ్ అంటాం. ప్రీ ప్లానింగ్ బాగా చేయకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. అంటే సెక్రటేరియట్ సీఎం గారు కూల్చేస్తున్నారన్నారు. ఎందుకు కూల్చాల్సి వస్తుందంటే నాకు రిక్వైర్మెంట్స్, నీడ్స్ ఇవాళకి అనుగుణంగా లేవనుకుంటున్నారు. దానికి కరెక్ట్ కావచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఎనీ పర్మనెంట్ స్ట్రక్చర్ యాక్టివిటీ, ఇట్ షుడ్ బి మినిమం లాస్టింగ్ ఫర్ ద 100 years అండి. మినిమం ఒక 100 yearsకి మనం డిజైన్ చేస్తాం. కానీ ఒక 40-50 సంవత్సరాల్లో దాన్ని పడగొట్టడం, రూపాంతరం చేయడం, లేకపోతే కొత్తది కట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ మన దగ్గర స్ట్రక్చర్స్ చూస్తే ఒక్కొక్కటి, బృహదీశ్వర ఆలయం ఉంది, మోర్ దాన్ 1000 years అండి. ఏ ఇంజనీర్ కట్టాడు అది? అంటే ఒక ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కామన్ సెన్స్ అండి. ఆ టెక్నిక్ ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా కట్టగలం అనేది అప్పుడు ఇంజనీర్లకు సర్టిఫికేట్ అది లేదు కదండి ఆ టైంలో, 1000 సంవత్సరాల క్రితం. బట్ అంత పెద్ద కట్టడాలు 1000 సంవత్సరాల నుంచి ఇప్పుడు తంజావూరులో ఉన్న స్ట్రక్చర్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో అట్లా చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయండి ఆల్ ఓవర్ వరల్డ్. ఇండియాలో కూడా 1000 సంవత్సరాల పురాతన కట్టడాలు కూడా ఉన్నాయి. అంటే ఎందుకు అలా ఉన్నాయంటే వాళ్ళు అప్పుడు ప్రతీదీ క్షుణ్ణంగా, ఇది 10 ఏళ్ళ తర్వాత ఎందుకు జరుగుతుంది, 100 ఏళ్ళ తర్వాత ఏం జరగవచ్చు, 200 ఏళ్ళ తర్వాత ఏం జరగవచ్చు అని ఆలోచించి ముందు ప్లాన్ ప్రకారం దాన్ని కట్టారండి. సో ఇవాళ మనం చేస్తున్న వాటికి ఎప్పుడు కూడా తొందరపడకుండా ప్లానింగ్ ప్రాపర్గా చేసుకొని, ఒక సాంకేతిక సలహా తీసుకొని, సాంకేతికంగా ఒక విశ్వకర్మ అంటే ఒక ఆర్కిటెక్ట్ వాళ్ళ సజెషన్ తీసుకొని, మీ నీడ్స్ రిక్వైర్మెంట్కి, ఇప్పుడు ఒక ఇల్లు ₹1 కోటి పెట్టి ఇల్లు కడుతున్నామంటే ఆ ₹1 వాళ్ళు సంపాదించేది ఒక జీవితానికండి. ఒక లోన్ తీసుకునేది ఒక సంవత్సరానికి, ఒక జీవితాన్ని తీసుకుంటారు. కొంతమంది 10 ఇళ్ళు కూడా కట్టుకోవచ్చు, వాళ్ళ స్తోమత అది. కానీ ఈ 1 crore పెట్టి కట్టినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్, రేపు పిల్లలు వస్తారు. ఇప్పుడు న్యూక్లియస్ ఫ్యామిలీస్లో కూడా వాళ్ళు అమెరికాలో ఉన్నా, ఇంకా వేరే దేశాల్లో ఉన్నా, పొరుగు రాష్ట్రాల్లో ఉన్నా, పొరుగు ప్రదేశంలో ఉన్నా, మళ్ళీ ఇంటికి అనేది వస్తారు కదండి. సో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని కట్టుకుంటే, అంటే సాంకేతిక ఏమైనా ఇంజనీర్లు సలహాలు తీసుకొని, ఆర్కిటెక్ట్ సలహాలు తీసుకొని కట్టుకుంటే వాళ్ళకే ఉపయోగపడుతుంది, వృధా అవ్వకుండా ఉంటుంది. ఇవాళ మనం ఎవరూ ఆలోచించట్లేదండి. బేసికల్గా నా డబ్బు నేను ఖర్చు పెట్టుకుంటున్నా ఉన్నాను తప్ప, నువ్వు సంపాదించిన డబ్బు ఖర్చు పెడితే వృధాగా ఖర్చు పెడితే ఒక నేషనల్ వేస్ట్ అండి. అది ఆ నేషనల్ వేస్ట్ అవుతుందని ఎవరు ఆలోచించట్లేదండి. సో అది ప్రతి ఒక్కరు, ఇవాళ ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన మన విద్యుక్త ధర్మం, మన డ్యూటీ అండి అది. ఇప్పుడు ఒక ఇంజనీర్ను, ఒక సాంకేతిక సలహాదారుని మనం సంప్రదించడం మూలంగా ఎవ్రీథింగ్ విల్ బి ప్లాన్డ్ అండి.
ఇప్పుడు మేమే మా స్వతహాగా ఒక బిల్డింగ్ కట్టుకున్నామంటే మేమేమనుకుంటామంటే ఒక బిల్డింగ్ డిజైన్ కాన్సెప్చువల్ స్టేజ్ నుంచి కంప్లీషన్ స్టేజ్ వరకు దీనికి ఇంత మెటీరియల్ ఇక్కడ పడుతుంది, ఏ విధంగా ఏ మెటీరియల్ పట్టాలి, కొత్త మెటీరియల్ ఏమొచ్చింది, ఏ విధంగా దేని లైఫ్ ఎంత ఉంది, మన బిల్డింగ్ లైఫ్ ఎంత ప్లాన్ చేస్తున్నాం, మనం దీన్ని ఉపయోగించే విధానం ఏంది, ఏ పర్పస్ కోసం ఈ బిల్డింగ్ ఉపయోగిస్తున్నాము, దీంట్లో ఏ విధంగా ఉండాలి, గాలి ఎలా ఉండాలి, వెలుతురు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాస్తు కూడా నథింగ్ బట్ ఓరియంటేషన్ ఆఫ్ ది స్ట్రక్చర్ అండి. ఇప్పుడు సూర్యోదయం ఈస్ట్లో అవుతుంది, మనకు వెస్ట్లో సన్సెట్ అవుతాడు. సో దానికి అనుగుణంగా ఏ విధంగా మనకు విండ్ ఏ విధంగా వస్తుంది, ఇంట్లో ఫ్రెష్ గాలి ఎందుకు ఉండాలంటారు అంటే మీకు అన్నీ తెలుసు. ప్రతి ఒక్కరికి అయితే కామన్ సెన్స్ మనకు అన్నీ తెలుసు. సో అది ప్రాపర్గా సిస్టమేటిక్ వేలో పెట్టడమే ఒక ఇంజనీరింగ్ అండి. సో అందుకే కంపల్సరీ ఇంజనీరింగ్ సలహాలు తీసుకుంటే బాగు జరుగుతుంది. ఇప్పుడు ఒక స్ట్రక్చర్ చేసినప్పుడు 10 కాలాలు వేస్తున్నాం, 10 కాలాల డిజైన్కి కొంత స్టీల్ అవసరము. ఆ స్టీల్ ఎంత మోతాదులో పెట్టాలనేది ఒక ఇంజనీరే ఇస్తాడు. ఇప్పుడు ఒక చదువుకొని మేస్త్రి కూడా ఇస్తాడు, కడుతున్నాడు. వాళ్ళు కట్టిన బిల్డింగ్ లేవా అనొచ్చు మీరు, ఉంటాయి, ఎందుకు ఉండవు. కానీ వాళ్ళు కట్టిన బిల్డింగ్లు 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఊడిపోతున్నాయి. ఇవాళ నేను చెప్తున్నానండి, 30 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్లు, అంటే 30 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల క్రితం వరకు కట్టిన బిల్డింగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. గత 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు కట్టిన బిల్డింగ్స్ అని చూడండి మీరు. మన లైఫ్ టైంలో మనం చూసినాయి. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు ప్లస్ అండి. నేను చూసిన ఎన్ని బిల్డింగ్స్ డైలాబరేటెడ్ కండిషన్స్కి వచ్చినాయి, ఎన్ని రిట్రోఫిట్ చేయాల్సి వస్తుంది అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే ఆ క్వాలిటీ, దానికి అసలు ఎంత రిక్వైర్మెంట్, ఎట్లా కట్టాలనేది అసలు అందరం మర్చిపోయామండి. అది వెదర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఈ విషయం నేను ఓపెన్గా ఎవరితోనో డిస్కస్ చేస్తానండి. డిబేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇవాళ ఎంత ఈ నేషనల్ వేస్ట్ అండి. 30 సంవత్సరాలు అంటే ఒక సర్వీసబిలిటీ ఆఫ్ ఒక బిల్డింగు మనం 100 సంవత్సరాలకు డిజైన్ చేసినప్పుడు ఇవాళ 30 సంవత్సరాలు దానికి మళ్ళీ ఒక 20% 30% ఆఫ్ ద కాస్ట్ నువ్వు ఖర్చు పెడుతున్నావు అంటే ఎంత నేషనల్ వేస్ట్ అండి, ఎంత క్యాపిటల్ వేస్ట్, అది మనం ఎవరు ఆలోచించట్లేదు. సో నా సూచన, నా విజ్ఞప్తి అందరితో ఏంటంటే, డూ యువర్ వర్క్ ఇన్ ఏ వెరీ మెటిక్యులస్ క్వాలిటీ అండ్ క్వాంటిటేటివ్ అండి. లేకపోతే ఉత్తరోత్తర మనం డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏముంది, చాలా బిల్డింగ్స్ ఖర్చు కడుతున్నారు, చాలా బిల్డింగ్స్ ఉంటున్నాయి, చాలా బిల్డింగ్స్ మనగలుగుతున్నాయి, కానీ చాలా బిల్డింగ్స్ రిపేర్స్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఒక బిల్డింగ్ని మనం కట్టుకోవడం అనేది, ఒక ఎనీ స్ట్రక్చర్ని, బిల్డింగే అని కాదండి, ఎనీ స్ట్రక్చర్ కట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫ్యూచరిస్టిక్ బిల్డింగ్స్ ఎప్పుడైతే మనం కట్టలేమో ఒక ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వలేమండి. ఇవాళ మేము అదే విధిగా ఇప్పుడు మోహన్జా మార్కెట్ మేము రెనోవేషన్ చేస్తున్నామండి. 1920 తర్వాత 24-25లో కట్టిన బిల్డింగు ఇవాళ కూడా ఎంత గట్టిగా ఉందంటే, ఓన్లీ రూఫ్లో ఉన్న ఆ ఐ సెక్షన్స్ రస్ట్ అవ్వడం మూలంగా రూఫ్ పడిపోతుందని మొత్తం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ బిల్డింగ్ మొత్తం ఆ రూఫ్ అంతా మళ్ళీ చేస్తున్నాం. అంటే రేపు మళ్ళీ అదే పాత పద్ధతిలో, కన్జర్వేషన్ పద్ధతిలోనే చేస్తున్నాం. అంటే మళ్ళీ ఒక 100 సంవత్సరాల వరకు దానికి ఎటువంటి ఇబ్బంది రావద్దని చేస్తున్నాం. సో అంత పకడ్బందీగా మనం చేయడానికి మన దగ్గర నిపుణత ఉంది, నైపుణ్యం ఉంది, చేయడానికి అన్ని అంగులు ఉన్నాయండి. వీ షుడ్ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, అండ్ అరవింద్ కుమార్ గారి స్వీయ పర్యవేక్షణ కానివ్వండి. అండ్ చాలా మెటిక్యులస్ ఇంజనీర్ కాకపోయినా, ఇంజనీర్ కావచ్చు తెలియదు నాకైతే, బట్ మెటిక్యులస్ అడ్మినిస్ట్రేటర్ అండి ఆయన. ప్రతిదీ చాలా క్షుణ్ణంగా చూస్తారు వారు, అరవింద్ కుమార్ గారు. సో ఆ పరిస్థితుల్లో ఆయన ఇంత బిజీ షెడ్యూల్లో కూడా, ఇప్పుడు జోనల్ కమిషనర్ గారు ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ డే వస్తున్నారు ఇన్స్పెక్షన్కి. అంటే అంత ఇంపార్టెన్స్ మన వారసత్వ సంపదని మనం కాపాడుకోలేకపోతే ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏమిస్తామండి. ఇప్పుడు రేపు వచ్చిన జనరేషన్స్ ఏం చూస్తారు, మా తాతలు ముత్తాతలు ఏం కట్టారు, ఏం ఉన్నారని చూస్తారు తప్ప, ఎంత మంచిగా రోడ్లు ఉన్నాయో చూస్తారు తప్ప, మీరు 100 కోట్లు బ్యాంకులో పెట్టిన వాళ్ళు చూడరండి. వాట్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూఆర్ గోయింగ్ టు గివ్ అనేది, వాట్ బెస్ట్ కైండ్ ఆఫ్ హెరిటేజ్ స్ట్రక్చర్స్, వారసత్వ సంపదను వాళ్ళకి ఇస్తున్నాం అనేది వాళ్ళకు రేపు సంపద అండి, అది ఆస్తి అండి. అంతకన్నా ఎక్కువ వేరే ఇవ్వలేమండి మనం. బట్ దేర్ డైరెక్షన్స్, దేర్ అడ్వైజెస్ రియల్లీ కాంప్లిమెంటింగ్, అండ్ వీ రెస్పెక్ట్ అండ్ సల్యూట్ దేర్ డెడికేషన్ టువర్డ్స్ దిస్ కన్జర్వేషన్ అండి. అది మన సీఎం గారి భావితరాలకు దృష్టిలో పెట్టుకొని చేసిన ప్రాజెక్ట్ అండి అది. దాని మీద నేను కామెంట్ చేసాను, పెద్దవాడిని కాదు. దానికి మాకు బాగా ఆప్తులైనటువంటి వెంకటేశ్వర్ గారు, ఈఎన్సీ గారు ఒక phase 1 ఏరియా మొత్తం వాళ్ళే చూస్తున్నారు.
అప్ టు కరీంనగర్ వరకు. సో దానిలో చాలా క్రిటికల్ వర్క్స్ అండి, బేసికల్గా చాలా క్రిటికల్ వర్క్స్ కూడా ఇంత టైమ్లీ క్వాలిటేటివ్గా క్వాంటిటేటివ్గా కంప్లీట్ చేసిన ఘనత మన తెలంగాణకు దక్కుతుందండి. ఇట్స్ వన్ ఆఫ్ ది రిమార్కబుల్ అండ్ మెమరబుల్ ప్రాజెక్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండి. ఇట్ ఈస్ ఏ లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ 100 మీటర్ లెవెల్ నుంచి మనం 450+ మీటర్స్ వరకు వాటర్ లిఫ్ట్ చేసి సర్వ్ చేస్తున్నామండి, సప్లై చేస్తున్నాం. అంటే ఇరిగేషన్ మనం ఇప్పుడు కాళేశ్వరం ఏరియా బేసికల్గా 88 మీటర్స్ లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు మనకు ఎండ్ లిఫ్ట్ వచ్చేసి మనకు అరౌండ్ 450+ మీటర్స్లో ఉందండి. సో అంత సుమారుగా 350 మీటర్లు, 350 పైచిలుకు మీటర్లు మనం వాటర్ని లిఫ్ట్ చేసి దాని కాలువల ద్వారా ఇరిగేషన్ కోసం ఇస్తున్నామంటే ఇట్స్ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ మిరాక్యులస్ జాబ్ అండి. ఇంతకుముందు మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనుకునే వాళ్ళం. రేపు తెలంగాణ కూడా ఒక మంచి అగ్రికల్చర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ కాబోతుంది ఈ వాటర్ మూలంగా. బికాజ్ వాటర్ అవైలబిలిటీ అనేది అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్, మన అందరికీ తెలుసు అది. సో దాన్ని మనం ఉన్న వాటర్ని ఏ విధంగా ఉపయోగించుకునే దృక్పథం సీఎం గారు చేశారు. హైట్స్ ఆఫ్ టు దేర్. సీఎం గారు ఒక ఇంజనీర్ కాకపోయినా ఇంజనీర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నదండి సార్కి. సో హైట్స్ ఆఫ్ టు ఆల్ ద ఇంజనీర్స్ హూ ఆర్ వర్క్డ్ ఇన్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అండర్ నల్ల వెంకటేశ్వర్ గారు, మిగతా అదర్ ఇంజనీర్స్ కూడా, అదర్ సిఎన్సీలు కూడా చాలా అద్భుతంగా చేశారండి. ఆ డెడికేషన్, కమిట్మెంట్ లేకపోతే ఇవాళ ఇంత వర్క్ అయ్యేది ఉండేది కాదు ఇంత షార్ట్ పీరియడ్లో. అండ్ సీజనల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. రైనీ సీజన్ ఉంటుంది, అనుకూల పరిస్థితులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా అధిగమిస్తూ దాన్ని కంప్లీట్ ఒక టార్గెట్ టైంలో కంప్లీట్ చేయడం అనేది గ్రేట్ అచీవ్మెంట్ అండి. స్ట్రక్చరల్ ఇంజనీర్ అంటే అండి, ఏ స్ట్రక్చరల్ ఇంజనీర్ కెన్ ఆప్టిమైజ్ మెనీ థింగ్స్ ఇన్ డిజైనింగ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ అండి. సో ఆ ఆప్టిమైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్ట్రక్చరల్ ఇంజనీర్. చాలామంది ఇంజనీర్స్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ చేస్తుంటారు. బట్ వాట్ ఈజ్ బెస్ట్ మెటీరియల్, వాట్ ఈజ్ ద బెస్ట్ డిజైన్, వాట్ ఈజ్ ద ఆప్టిమైజ్ డిజైన్ అనేది చేయగలిగినప్పుడే ఒక మంచి స్ట్రక్చరల్ ఇంజనీర్ అండి. అది చేయడంలో మా వంతు మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇంకా చాలా ముందు కూడా చాలా నేర్చుకునేది ఉంది, చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసేది ఉంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ బ్లెస్ ఫర్ అస్ అండ్ వీఆర్ గోయింగ్ టు డూ ద బెస్ట్. ఎనీ కన్సల్టెంట్కి అండి క్లయింట్ని సాటిస్ఫై చేయడమే ఒకటే ఇంపార్టెంట్ అండి. క్లయింట్ ఎవరైనా కావచ్చు, ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఒక ఇన్స్టిట్యూట్ కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఒక యూనివర్సిటీ కట్టే వాళ్ళు కావచ్చు, ఒక బ్రిడ్జ్ కట్టే వాళ్ళు కావచ్చు, ఒక డ్యామ్ కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. క్లయింట్కి అనుగుణంగా వాళ్ళ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై చేస్తూ వాళ్ళకు అనుగుణంగా డిజైన్ చేయడమే ఒక ఇంజనీర్ పని అండి. సో దాంట్లోనే అందరు ఇంజనీర్ల భాగస్వామి పనిచేస్తున్నారు, అందరూ అదేవిధంగా వర్క్ చేస్తున్నారు. ఐ డోంట్ యాజ్ ఎ ఇంజనీర్ టు మీ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండి. వెదర్ ఇట్స్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, ఇట్స్ ఎ స్ట్రక్చర్ టు మీ. Masjid or mosque or church or any temple, it is a structure to me. I don't see what is in it and what is requirement, the functional requirement వాళ్ళకి ఏముందో దాని ప్రకారం డిజైన్ చేయడమే ఒక ఇంజనీర్ పని. ఐ డోంట్ గెట్ ఇన్ టు దేర్ కస్టమైజ్ థింగ్స్ ఆర్ నాకు అవన్నీ అవసరం లేదండి. మై డ్యూటీ ఐ షుడ్ పర్ఫార్మ్ మై డ్యూటీ, దట్స్ ఆల్. ఇంజనీరింగ్ ఉపాధి అవకాశాలకు చాలా ఎక్కువ ఉన్నాయండి బేసికల్గా. కానీ మా దగ్గర ఇప్పుడు మేము రీసెంట్లీ ఏఐసిటి స్టడీ చేసిన దాని ప్రకారము 17%, less than 17% people are only employable. Remaining all are, they should upgrade their skill to become employees or enterprises. సో ఈ విధంగా మనం చాలా చేస్తున్నామండి మేము. అంటే మా లెవెల్లో మా చేతనైనంతలో మా లిమిట్లో మేము ఎంతవరకు అనాలిసిస్ చేయాలి, ఏ విధంగా ఉపయోగపడవాలి అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఆలోచిస్తున్నాం. సో డెఫినెట్లీ ఇంజనీర్స్కి ఎప్పుడు చేసుకునే వాడికి పని తక్కువ లేదండి, చాలా పని ఉంది. ఏ ఇంజనీర్ అయినా ఇవ్వండి, సివిల్ ఇంజనీర్ ఇవ్వండి, మెకానికల్ ఇవ్వండి, ఎలక్ట్రికల్ ఇవ్వండి, ఎనీ స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసుకోవడానికి చాలా పనులు ఉన్నాయండి. ఆ పనులు వారు ఏ విధంగా దాంట్లో చొచ్చుకొని పోగలుగుతారు అనేది మీద ఆధారపడి ఉంటుందండి. సో నీ దగ్గర స్కిల్ సెట్ ఉంటే డెఫినెట్లీ నీ దగ్గర వర్క్ ఉంటుంది. నీ దగ్గర స్కిల్ సెట్ లేకపోతే నీ దగ్గర వర్క్ ఉండదండి. సో దాంతోపాటు ఏంటంటే మనం ఇంకోటి నేర్చుకోవాలండి. ఈ లౌకికం అనేది చాలామందికి తెలియట్లేదండి బేసికల్గా. ఆ లౌకికం అంటే వ్యవహారం, మాట్లాడే విధానము, లేకపోతే మనం ఏ విధంగా ఎవరితో ఉండాలి. ఇప్పుడు వచ్చే కొత్త ఇంజనీర్స్ అందరికీ చాలా
అది నేర్చుకోవాల్సిన ఫినిషింగ్ స్కూల్స్ అని, ఫినిషింగ్ ఆఫ్ ది యువర్ క్యారెక్టర్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అండి. సో అది నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి. ఇవాళ సక్సెస్ ఎవరి సొంతం కాదండి. పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు, మాలాంటి మీడియోకర్ సక్సెస్ఫుల్ ఇంజనీర్స్ ఉన్నారు, ఇంకా చిన్న లెవెల్లో కూడా సక్సెస్ఫుల్ ఇంజనీర్స్ ఉన్నారు, లేరని కాదు నేను చెప్పేది. ఏ లెవెల్లో వాళ్ళు సక్సెస్లో ఉన్నారు. బట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. దాన్ని మనం కరెక్ట్గా ఛానలైజ్ చేసి ఉపయోగించుకోగలిగితే ఇంజనీర్లకు అసలు ఎక్కడ కూడా ఖాళీ అనేది ఉండదండి. అంత మహోద్భుతం ఉంది. బేసికల్గా ఎల్ఎన్టీ ఏంటంటే ఇట్ ఈస్ స్టార్టెడ్ బై సమ్ కపుల్ ఆఫ్ పీపుల్, ఇంజనీర్స్ అండి. నౌ దెర్ ఈస్ నో ఓనర్ ఇన్ ఎల్ఎన్టీ అండి. everybody is working for a organization. It's a public limited company and everybody works for the company. That is the greatness. A team andi, teamwork andi, that establishes very well, and their expertise and fineness in the work. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే ఎల్ఎన్టీనే పిలవండి అనే స్థాయికి ఎందుకు వచ్చారంటే, ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టులు. ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రో చూసినా, లేకపోతే సత్యం వాళ్ళకి క్యాన్సిల్ చేసి మెట్రో ఎల్ఎన్టీకి ఇచ్చారు. వాళ్ళకి దాంట్లో నష్టం జరిగినా ఎంత జరిగినా కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి చేయగలిగారంటే, అంటే వాళ్ళకున్న ఆ నాలెడ్జు, లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్సు, వాళ్ళకున్న అక్యుమెన్, దాని మూలంగా ఎల్ఎన్టీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ కంపెనీ అని అనుకుంటా. అంటే ఇప్పుడు ఎల్ఎన్టీ తర్వాత చాలా కంపెనీస్ వచ్చాయండి, ఇప్పుడు కూడా చాలా కంపెనీస్ వచ్చాయి. మేము అప్పుడు ఇంజనీరింగ్ బయటకు వచ్చినప్పుడు ఎల్ఎన్టీ వాజ్ మై రోల్ మోడల్. సీక్రెట్ అంటే వాళ్ళ ఫైన్నెస్. నేను కలిసి పనిచేశానండి ఎల్ఎన్టీ వాళ్ళతో కూడా, నేను సబ్ కాంట్రాక్ట్ చేశాను. సో నాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు దే డ్రైవ్ ద పీపుల్ ఫర్ ద గుడ్ రిజల్ట్స్ అండి. వాళ్ళ సక్సెస్ ఫార్ములా అదే అండి. సో ఇఫ్ దే డోంట్ గెట్ మనీ ఆర్ దే వాంట్, ఇప్పుడు ఎనీ కాంట్రాక్టింగ్ చేసేది ప్రాఫిటబుల్ కాంట్రాక్టింగ్ కోసం చేస్తామండి. బట్ కొన్నిసార్లు లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా వర్క్ తీసుకున్న దానికి చేయడము, మంచి రేట్లలో కమాండింగ్ చేయగల కెపాసిటీ ఉన్నదంటే, అంటే మంచి వర్క్ చేయాలంటే ఇంత ఖచ్చితంగా ఈ ₹1, ఇప్పుడు మనం కొన్ని వర్క్లకి ₹3 ఖర్చు అవుతుందంటే, కొన్ని చోట్ల మనం ₹2 అని చెప్పేసి వర్క్ తీసుకుంటామండి. కానీ ₹3 కంటే మేము తక్కువ చేయలేమని చెప్పి ధైర్యం ఉన్నవాళ్ళు, చేయగలిగే వాళ్ళు ఎల్ఎన్టీ అండి. అంటే అలాంటి కంపెనీస్ ఇంకా ఉన్నాయి. నేను తీసుకునే ఎగ్జాంపుల్ అప్పుడు ఎల్ఎన్టీ కాబట్టి ఐ రియల్లీ చెరిష్ దేర్. వాళ్ళ హిస్టరీ చదివితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి, ఇన్స్పిరేషన్ అండి.